సో ఫస్ట్లీ సాయి సింహాద్రి సైన్మా బ్యానర్కి ఆల్ ద వెరీ బెస్ట్. మంచి కంటెంట్తో వస్తున్నారు, మంచి సక్సెస్ కూడా అందుకొని ఈ బ్యానర్ మీద మరిన్ని సినిమాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ బ్యానర్లో సాయి సింహాద్రి నిర్మాణంలో సతీష్ గారి దర్శకత్వంలో రిషి ద యంగ్ టాలెంట్, సో వారి మ్యూజిక్ సారథ్యంలో సాయి సింహాద్రి అండ్ మీరా రాజ్ మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అఫ్కోర్స్ ఎంతోమంది మీకు తెలిసిన నోన్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వినోద్ కుమార్ గారు అండ్ సాయికి మధ్యలో ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం చూడబోతున్నాం అనమాట అతి తొందరలో స్క్రీన్ మీద. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేది. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ముందుగా భాస్కర్ పట్ల, భాస్కర అందరూ పాటలు రాస్తారు, నువ్వు పాటలు పోసావు, పారబోసినట్టుంది. అలా జాలువారు అంటారు, ఎక్స్ట్రాడనరీ, చాలా హాయిగా. అంటే కొంతమందికి ఆ సిగ్నేచర్ వస్తుందంటారు. నాకు కూడా చాలా కాలం తర్వాత తెలిసింది. ఒక సినిమాని మధ్య నుంచి చూసినప్పుడు, టీవీలో వస్తున్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఓ పాట చూస్తే దాన్ని రైటర్ ఎవరో చెప్పగలగాలి. అటువంటి సిగ్నేచర్ ఒకటి సంపాదించావు భాస్కర్, ఎక్స్ట్రాడనరీ. ఎందుకంటే నాకు ఒక 30 years నుంచి పరిచయం. సో ఒక సినిమా తాలూకు వాల్యూ ఏంటన్నది ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్ బట్టి ఫస్ట్ దాన్ని అంచనా వేయచ్చు. అంటే వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ సినిమాని, వాళ్ళ కంటెంట్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు అన్నది వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ టెక్నీషియన్స్, సెలెక్షన్ ఆఫ్ మ్యూజిక్, దీన్ని బట్టి మనం ఫస్ట్ ఆడియన్ గేజ్ చేస్తాడు. ఆడియన్కి పరీక్ష ఇది. ఆ ఫస్ట్ పరీక్ష పాస్ అయ్యారు మీరు సాయి, వెరీ గుడ్. అంటే ముందు హీరో అయ్యి నిర్మాత అవ్వాల్సి వచ్చిందా, ముందు హీరో అవ్వడానికి నిర్మాత అవ్వాల్సి వచ్చిందా నాకు తెలియదు, కానీ బట్ 2 డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా పోషించామని మాత్రం నేను అనుకుంటున్నా. నేను సాయిని కలిసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ విఎన్ ఆదిత్య నుంచి వచ్చింది. చాలా థ్యాంక్స్, నేను రాత్రి కలిశారంట కదా అని. కానీ నాకు ఒక గొప్పగా అనిపించేది ఏంటంటే ఎవ్రీ వీక్ 10 films వస్తున్నాయి, 12 films ఎవ్రీ ఫ్రైడే. తర్వాత ఓటీటీ కాంపిటీషన్ అంటారు, ఇంకోటి అంటారు, రివ్యూస్ సినిమాని చంపేస్తున్నాయి అంటారు. ఎన్ని వచ్చినా సినిమా అన్నది ఎప్పటికీ అజరామరంగా ఉండడానికి కారణం ఇటువంటి కంటెంట్స్. ఇర్రెస్పెక్టివ్, ఇట్ డజంట్ మ్యాటర్, మంచి కంటెంట్ మన దగ్గర ఉంటే ఇవన్నీ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను బలంగా నమ్ముతాను. అండ్ అల్టిమేట్గా ఒక 10 films ఎవ్రీ ఫ్రైడే. నా ఇందాక చెప్తున్నారు రామసత్యనారాయణ గారు, పోయిన శుక్రవారం 13 films సార్ వచ్చింది, 13 films వచ్చాయి. రేపు రాబోయే శుక్రవారం ఎన్ని వస్తున్నాయో, 12 వస్తున్నాయంట. చూడండి, అంటే దే లాట్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ మన చుట్టూ సినిమాని ప్రేమించి. ఎక్కడో అమెరికాలో నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, నాకు శోభా గారు పరిచయం చేశారు. నేను సారథి స్టూడియోలో డిఐ, నా మూవీ కూడా డిఐ జరుగుతూ ఉంది, బ్యాండ్ మేళం. దాన్ని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు శోభా గారు కనిపించి నాకు సాయిని పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నువ్వేం చేస్తుంటావు అని అంటే, పైలట్ అన్నాడు. ఐ హ్యావ్ ఎ ప్లేన్, ఐఎమ్ ఎ పైలట్ అని. ఓహో, మరి ఆ ప్లేన్ ఉందో లేదో తెలీదు, ఇంకో 2 ప్లేన్లు తను మళ్ళీ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. సో అంటే తనకి ఎంత ప్యాషనేట్. ఎందుకంటే నేను ఎంతోమందిని, నేను యుఎస్లో చాలామంది టాలెంట్ ఏంటంటే కాలేజ్ అవ్వగానే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి కాబట్టి ఏదో వాళ్ళు ఎంఎస్కి వెళ్ళో అక్కడ H1 వచ్చో జాబ్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోయి కాస్త డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళ మనసు మళ్ళీ వాళ్ళ ప్యాషన్ వైపు గుంజుతూ ఉంటుంది. డబ్బులున్నాయి, సెటిల్ అయిపోయిన సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో మిస్ అవుతున్నాం లైఫ్లో. అన్నీ ఉన్నాయి, సంపాదించాం,
కానీ మెకానికల్ అయిపోతుంది. మనం అనుకున్నది, మనం ప్రేమించింది మన లైఫ్లో చేయలేకపోతున్నాం. మన పేరెంట్స్ కోసం డిగ్రీ కంప్లీట్ చేసాం, వాళ్ళు సాటిస్ఫై చేయడం కోసం అమెరికా వచ్చాం, లేకపోతే జాబ్ చేసాం. కానీ ఎక్కడో ఒక మూల వాళ్ళు ప్రేమించిన ఒక సినిమా అవ్వచ్చు, ఏ కళ ఉన్నా అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, అటువంటి ఎంతోమంది కలిశాను నేను. దాంట్లో చాలా కొద్ది మందే వాళ్ళు పర్స్యూ దేర్ డ్రీమ్స్. అలా నేను కలిసిన వాళ్ళల్లో నేను వాళ్ళని మ్యాక్సిమం నేను వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నించా. ఒకటి ప్రవీణ్ లక్కరాజు, అలాగే మన శ్రీజో, లిరిక్ రైటర్ శ్రీజో, అలాగే శివ తుర్లపాటి అని అట్లాంటాలో ఉంటాడు. వీళ్ళందరూ అక్కడ యుఎస్ సిటిజన్సే. తిను కూడా యుఎస్ సిటిజన్ అని చెప్పాడు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు మనం ఎంత సంపాదించాం, మన వెనకాల ఏముందన్నది కాదు, మనం అనుకున్నది చేయగలిగామో లేదా ఎండ్ ఆఫ్ మనం తిరిగి చూసుకుంటే మనం ప్రేమించింది మన చిన్నప్పటి నుంచి సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమని ఏదో రకంగా, ఏదో రూపంలో, ఏదో టైంలో బయట రావాల్సింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అది బయటకు రావాల్సింది. అటువంటి ప్యాషన్ అనేది ఎప్పటికీ చావదు. సో అలా ఎంతోమంది టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని అక్కడి నుంచి వచ్చినట్టే వెన్నెల కిషోర్ కూడా అలా ఎంతోమంది జాబ్స్లో సెటిల్ అయిపోయి సీఈఓల కింద చేసి, దాంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కాదు తమ్ముడు రమణ గోగుల్ గారు, ఈ వాజ్ ద సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ ఇన్ యుఎస్. అలా ఎంతోమంది, అలాగే మన దేవాకట్ట, ఇలా ఎంతోమంది గొప్ప టాలెంట్ వాళ్ళు కేవలం వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ ఇన్కమ్ కూడా వదులుకొని సినిమా పట్ల ఉన్న వాళ్ళ ప్రేమ ఇండియాకి తోలింది వాళ్ళని. అలాగా వచ్చిన వాళ్ళలో సాయి సింహాద్రి ఒకడు. 100% ఇటువంటి ప్యాషన్ని మనం 100% నేను ఎంకరేజ్ చేయాలి మనందరం. డెఫినెట్ ఆడియన్స్ అన్నది మాత్రం వాళ్ళు, నేను నిన్న మొన్న చూస్తున్నాను చాలా చిన్న ఫిలిమ్స్. ఇందరు గీత చెప్పింది కరెక్ట్. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, మంచి సినిమా లేదా పిచ్చి సినిమా ఇంతే. కానీ ఇది చాలా మంచి సినిమా మాత్రమే కాదు, గొప్ప సినిమా. సన్ ఆఫ్ అన్న దాంట్లోనే ఎక్కడో తెలియని ఎమోషన్ ఉంది. సన్ ఆఫ్ అన్నది ఐడెంటిటీ. నువ్వు ఎవడరా అంటే నేను పలానా ఆయన కొడుకుని అని చెప్పుకుంటాం మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు. అక్కడి నుంచి పలానా కొడుకు ఇక నేను తండ్రిని అని చెప్పుకునే స్థాయికి మన సాయి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శోభా గారు, మీరు ఇలాగే మంచి సినిమాలని, మంచి ఇటువంటి వాళ్ళ ఎన్ఆర్ఐస్ని ప్రయత్నాలని ప్రజల ముందుకి ఇలాగే తీసుకొస్తూ సినిమా పరిశ్రమకి మీ సేవను ఇలాగే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై బెస్ట్ విషెస్ అందరికీ. మీరా, యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. రిషి, నీ కృషి చాలా బాగుంది. సో రిషితో నాస్తే దుర్భిక్షం అందాం తర్వాత. సో ఇంత భాస్కర్ పట్ల నువ్వు నాకు పరిచయం చేయలేదు రిషిని. అదే సో ఇటువంటి ఒక సినిమా వర్కౌట్ అయితే, ఒక మంచి సినిమా సక్సెస్ అయితే, ఎంతోమంది యాక్టర్స్, రిషి లాంటి వాళ్ళు, మీరా లాంటి వాళ్ళు, సాయి లాంటి వాళ్ళు, ఎంతోమందికి వాళ్ళకి వర్క్ అనే కాదు మంచి టెక్నీషియన్స్ తెలుగు పరిశ్రమకు వస్తారు. అంత గొప్ప సక్సెస్, అంత గొప్ప విజయం ఈ సినిమాకి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కోన వెంకట గారు, థ్యాంక్ యూ సో మచ్. చిరు సత్కారం సన్ ఆఫ్ టీం నుంచి. లాస్ట్లో నమస్తేతో పాటు ఇది కూడా మనం సార్ హీరోయిన్, దట్స్ అమేజింగ్. సో థ్యాంక్ యూ కోన వెంకట గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వచ్చినందుకు, ఇవాళ గ్రేస్ చేసినందుకు. మీరు హ్యాపీగా కూర్చోండి. అండ్ శోభా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. స్పెషల్లీ మీడియా మిత్రులకి. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంకొక ఫంక్షన్ అక్కడ ఉంది, కానీ పాపం ఇక్కడ వాళ్ళు చాలా ఓపికతో ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. బికాస్ ఏ పిక్చర్ తీసినా ప్రజల వరకు తీసుకెళ్ళేది మీడియానే, లేకపోతే మన ఇంట్లోనే వంటింట్లో ఉండిపోతుంది. కాబట్టి ఈ చిత్రాన్ని అసలు సన్ ఆఫ్ అన్న పేరుకే ఒక మధురమైన ఒక తరంగం గుండెలో మోగుతుంది.
ఏమంటే తండ్రి లేనిది ఎవరూ లేరు, ప్రపంచమే లేదు. అటువంటిది ఆ సన్ ఆఫ్ అని పేరు పెట్టిన మీ యొక్క ఆలోచనకి రియల్లీ గ్రేట్. సాయి సింహాద్రి ఎంత తపనండి బాబు. నా దగ్గరకు వచ్చినప్పుడు సన్ ఆఫ్ అని చెప్పి ఆ ట్రైలర్ చూపెట్టాడు. అసలు నేను ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రం డెఫినెట్గా చాలా మంచి చిత్రం అవుతుంది. సో దీన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే ఒక మంచి చిత్రాన్ని ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఇచ్చినట్లు అవుతుందని దృఢ నిశ్చయం చేసుకున్నాను అప్పుడే. బికాస్ ఈ చిత్రము నేను చూశానండి. ఒక కొత్త కాన్సెప్ట్తో వెళ్ళాడు. తండ్రి అంటే ఇష్టపడిపోవడం, అమ్మ అటువంటిదేం లేదు. దేర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్. తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ కాలంలో ఇప్పుడు ప్రతి ఒక్క కొడుకు తండ్రితో పోటాడంది ఉండడు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని చూపెట్టేశాడు. రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఈచ్ అండ్ ఎవరీ యూత్ అండి. బికాస్ అక్కడ చూపెట్టాడు యాక్చువల్గా ఒక తండ్రి ఎంత కష్టపడతాడు, కొడుకులు ఎలా వాళ్ళని విసిగిస్తాడు అనేసి చాలా బాగా చూపెట్టారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ అందుకే నేను అసలు నిజం చెప్పాలంటే డే అండ్ నైట్ ఐఎమ్ డూయింగ్ ద వర్క్ ఫర్ దిస్ మూవీ బికాస్ ఇట్ హ్యాస్ టు టేక్ ఏ గుడ్ లీప్ ఇన్ ది ఐ మీన్ ఫిలిం ఇండస్ట్రీ. అనదర్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ ప్లీజ్. నాకు ఇంకొక ఏఆర్ రెహమాన్ గారు గుర్తుకొచ్చారు. రియలీ ఎంత వండర్ఫుల్గా కొట్టాడంటే అసలు కొత్త అతనిలా లేడు అసలు. ఆ యొక్క రిథం, ఆ యొక్క మెలోడీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది అసలు నిజంగా చాలా బాగుంది. యాక్చువల్గా ఒక 18 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్ అనుకుంటా నేను మన ఒక డైరెక్టర్ని పేరెందుకు కానీ అతను ఫస్ట్ టైం చేసినప్పుడు అన్నాను, యు ఆర్ గోయింగ్ టు రూల్ ద ఇండస్ట్రీ అని. యు ఆర్ గోయింగ్ టు రూల్ ద ఇండస్ట్రీ. టుడే ఐ am telling you. And if he wishes, I will give my next chance to him in my movie. So that is what. And తమన్ గారు, ఎగ్జాక్ట్లీ తమన్ గారికి చెప్పాను నేను, యు ఆర్ గోయింగ్ టు రూల్ ద ఇండస్ట్రీ అని. అది సేమ్ థింగ్ నాకు అనిపించింది ఈ అబ్బాయిని చూస్తుంటే. అసలు మీరందరూ కూడా విన్నారు కదా ఎంత బాగుంది అసలు ఆ యొక్క, అంటే దానికి లిరిక్ బాసరభట్ల గారు నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత లయబద్ధంగా ఎలా వెళ్ళిందో మ్యూజిక్, అలా వెళ్ళింది మీ యొక్క లిరికల్ దిస్. రియలీ వండర్ఫుల్. అండ్ మీ ఇద్దరు యాక్షన్ వండర్ఫుల్. అసలు నిజంగా అయితే చాలా బాగుందండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హీరోయిన్. నేను 15 daysగా తనని చూస్తున్నానండి. అసలు ఎంత ఓర్పు అండి బాబు, ఎంత ఓర్పో. షీ హాస్ డన్ 15 interviews yesterday, జస్ట్ ఇమాజిన్. అండ్ ఒక 15 daysగా అన్ని ప్రమోషన్స్ చేస్తుంది, ఇంత విసుగ్గోదు అసలు. యూ హ్యావ్ టు బి లైక్ దిస్ అండ్ వన్ డే యు ఆర్ గోయింగ్ టు రూల్ డెఫినెట్లీ. ఐ ఆమ్ టెలింగ్ బికాస్ షీ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ బాంబే అమ్మాయి అయినా కష్టపడి మన తెలుగుని తను నేర్చుకుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హర్ డిటర్మినేషన్. సో అలా. అండ్ కెమెరామ్యాన్ ఎవ్రీ వన్ ఎంత బాగా చేస్తున్నారంటే, నేను అందుకే గీతా గారిని అడిగాను ఫస్ట్ నేనే చెప్తాను అన్నీ అనేసి. బికాస్ 15 daysగా ఐఎమ్ ట్రావెలింగ్ విత్ దెమ్. సో ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్. అన్నిటికంటే ఎక్కువ అంటే ఈ యొక్క సినిమాని చూసి కొత్త కంపెనీ అయినా వేణుగారు ఎక్కడున్నారు? వేణుగారు ప్లీజ్, వేర్ ఆర్ యూ? రండి. నైజాం డిస్ట్రిబ్యూటర్. ఎస్, హీ హాస్ బ్రాట్ ద రైట్స్ అండి బాబు. నిజంగా నో వన్ విల్ బిలీవ్, ఇది సినిమా వర్డ్స్ కాదు. హీ క్రైడ్ ఇన్ ద ఐ మీన్ సినిమాలో. సినిమా వేస్ట్ చూపెట్టిన తర్వాత నాకు ఈ పిక్చర్ కావాలని ఆయన తీసుకున్నారు. అండ్ రియల్లీ వెరీ వండర్ఫుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ అండి. సో లైక్ దిస్ ఈ పిక్చర్లో ప్రతి ఒక్కటి ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. సో ఐ ఫీల్ దట్ ఇట్ మస్ట్ బీ ఎ వెరీ బిగ్ పిక్చర్ ఇన్ అవర్ తెలుగు ఫీల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్ ఆఫ్ ఈ చిత్రం వరల్డ్ వైడ్గా February 27th రిలీజ్ కాబోతుంది. ఆ టైటిల్ చాలు ఈ సినిమా ఎంత మంచి సక్సెస్ చూడబోతుందని. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన వాళ్ళు భాస్కర్ భట్ల అనే సాంగ్ చాలా అద్భుతంగా రాశారు.
కొత్త వాళ్ళైన సాయి సింహాద్రి, మీరా వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. చాలా బాగుంది. మా బ్రదర్ వినోద్ కుమార్ గారు కూడా ఫాదర్గా చేసినట్టున్నారు ఫాదర్. సో ఈ సినిమాని ముఖ్యంగా ఆడియో రిలీజ్ చేస్తున్న మా ఆదిత్య బెస్ట్ ఆడియో కంపెనీ నుంచి రిలీజ్ అవుతుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తూ మా శోభ అమ్మగారు చేస్తున్నారంటే మంచి హ్యాండ్స్ ఈ సినిమాకి తోడుగా ఉన్నాయి. అవి చాలు సార్. ఈజ్ ఎ గ్యారెంటీ హిట్ ఫిలిం. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు బ్రదర్, చూశాను. కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నో సింబల్ మనం ప్రమోట్ చేద్దాం మన సినిమాని. ఎస్. థ్యాంక్ యూ గీత గారు. ఫస్ట్ ఇంతమంది ఉన్న సభలో తొందరగా పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, ఆల్రెడీ శోభ గారు అసలు ఎవరికి ఏం మాట్లాడకుండా ఏం మిగల్చకుండా మాట్లాడేశారు. ఆవిడ చక్కగా మొత్తం 360 degrees ఈ సినిమా జర్నీని కవర్ చేసేసారు. సో ఆవిడకి డిటో అని చెప్పి మనం ఎక్స్టెన్షన్ కొంచెం మాట్లాడేస్తే అయిపోతుంది. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చాలా రేర్గా కొన్ని సినిమా ఫంక్షన్స్లోనే ఒక సినిమా ఫంక్షన్కి వచ్చామన్న ఒక ప్రోటోకాలు, ఒక టెన్షన్ లేకుండా ఇది ఒక ఆత్మీయుల రీయూనియన్ లాగా ఉండింది నాకు. రైట్ ఫ్రమ్ మన శైలత అల్లూరి గారు, ప్యూర్ CEO ఫౌండరు, సముద్రాన్నయ్య, నవీన్ రవిశంకర్, ఆయన కోన వెంకట్ గారు, సుకుమార్ బోరెడ్డి గారు, ఇలాగే మన లైన్ సాయి వెంకట్ గారు, రామ్ సత్యనారాయణ గారు, రఘు కుంచ గారు, భాస్కర్ భట్ల గారు. అసలు ఆయన అంటే చాలా ఇష్టం. అండ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. అండ్ మిత్రులు లక్ష్మీ భూపాల్ గారు, మన ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు, అందరూ ఇంతమందిని అసలు నేను ఈ సినిమాకి ఇలా కలుస్తానని అనుకోలేదు. అండ్ చాలా రోజుల తర్వాత మన సాయి సింహాద్రి గారు మిస్సెస్ని కలిసాను. నమస్తే అండి. ఆవిడ నన్ను 2014-15 టైంలో వాళ్ళ ఇంట్లో 4 రోజులు హోస్ట్ చేశారు. హోస్ట్ చేశారు అంటాం కంటే భరించారు మా అమ్మ ఇద్దరిని ఆవిడ. సో డెఫినెట్గా నేను ఈ సినిమా మేకింగ్లో నేను ఎక్కువ ఆనందపడింది మీ గురించే మేడం. ఎందుకంటే అప్పుడు మీకు మీ ఐడియాస్ అన్నీ మేము షేర్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలన్నీ ఈయన ఇప్పుడు తీసుకున్నారు. నేను ఆయనతో కూడా చెప్పాను, ఒక 10 yearsలో మీరు మీ మిస్సెస్ని ఒప్పించగలిగారు మీరు, నేను ఇప్పటికీ ఒప్పించలేను మా ఆవిడని చెప్పి. సో ఈ వాజ్ సో ప్యాషనేట్. నాకు ఎక్కడ ఇష్టం అంటే సాయిరామ్ సింహాద్రి. నాకు ఫోన్ చేసినప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలని ఉందండి అన్నారు. నేను అప్పుడు అట్లాంటాలో ఉన్నాను, ఈయన కనెక్టికట్లో ఉంది. అంటే మీకు ఏం ట్రైనింగ్ ఉందండి అని అడిగాను. అంటే మీరు ఎప్పుడు వస్తారండి కనెక్టికట్ అన్నారు. నాకు ఒక నెల పడుతుంది, 15-20 రోజులు మినిమం పడుతుంది, ఆ తర్వాత వస్తాను. ఈయన వెంటనే జాబ్ లీవ్ పెట్టి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి యాక్టింగ్ ట్రైనింగ్ చేసి ఆ సర్టిఫికేట్ నాకు వాట్సాప్లో ఫోటో పెట్టాడు ఆయన. నేను షాక్ అయిపోయా. అంటే అమెరికాలో వాళ్ళున్న జీవితంలో, వాళ్ళు పడుతున్న ప్రెషర్లో, వాళ్ళు పరిగెడుతున్న ఒత్తిడిలో ఒక ప్యాషన్ కోసం ఆయన న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వర్కింగ్ స్టిల్స్ పెడుతుంటే నేను చాలా ఆనందపడ్డాను. అంటే ఇలాంటి వాడు డెఫినెట్గా ఏదో ఒక రోజు సినిమా ఇండస్ట్రీకి, ఇందాక మీరు చెప్పారు చూసారా, ఆయన టైం తీసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు రైట్ టైంలో వచ్చారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కంటెంట్కి వాల్యూ పెరిగింది. నెగిటివ్ నుంచి మనం డిజిటల్కి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా మన సినిమాని మనం రిలీజ్ చేసుకోగలిగిన ఫెసిలిటీ వచ్చింది, ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సో డెఫినెట్గా ఈయన వయసు మూవ్ ఏంటంటే ఎవరో నిర్మాత నా మీద డబ్బులు పెట్టి నన్ను హీరోయిన్ చేస్తాడని ఎదురు చూడకుండా ఆయనే నిర్మాత అయ్యి ఒక మంచి దర్శకుడిని పెట్టుకొని తన సతీష్ అని తన కథ, ఈయన మీద కథ రాయటము, ఆ కథని మంచిగా ప్యాకేజ్ చేయటం, వెల్ డిజైన్డ్ ప్రోడక్ట్ కింద చేయటం, దానికి వినోద్ కుమార్ గారిని పెట్టి ఈయన కొడుకు క్యారెక్టర్ రాసి హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానము, సినిమాని ఎంటర్టైనింగ్గా చెప్తూ అలాగ ఒక ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్ళటం. నేను మూవీ కూడా చూశాను రీసెంట్గా. సో ఇది ఒక విచిత్రమైన కథ. నేను ఫస్ట్ అడిగింది ఆ దర్శకుడిని, నేను సినిమా చూడంగానే ఇది అసలు దీనికి స్క్రీన్ ప్లే రాయటం చాలా కష్టం. అంటే గబుక్కున ఐడియా రాదు. ఈ కథ అనుకోగానే దీన్ని ఎలా చెప్పాలి ఆడియన్స్కి కథనంలో అన్నది ఐడియా రాదు. అలాంటిది చాలా ఇంటెలిజెంట్గా ఈయన ఒక కొత్త యాక్టర్ లాగా అనిపించకుండా చేశారు సినిమా. అంటే చాలా సీజన్డ్ పెర్ఫార్మర్ లాగా. సాయి నిజంగా మిమ్మల్ని అందుకు అప్రిషియేట్ చేశాను. మీకు గుర్తుందో లేదు, సినిమా అవ్వగానే నేను చెప్పింది ఏంటంటే నా టెన్షన్ అంతా స్క్రీన్ మీద ఈయన పాస్ అవుతారా లేదా అన్నది. ఎందుకంటే అంత క్లోజ్ ఫ్రెండ్, అంత కష్టపడ్డారు కాబట్టి. ఆయన 100కి 80 మార్కులు వేసుకున్నాడు ఆయన. అటు పాటల్లో కానీ, డైలాగుల్లో కానీ, కామెడీలో కానీ, ఎమోషన్లో కానీ.
అండ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. అండ్ సినిమాలో ఇంకా మిగిలిన వాళ్ళందరూ సీజన్డ్ యాక్టర్స్, వినోద్ కుమార్ గారు అయినా, సాయి శ్రీనివాస్ వర్ధమాన్ గారు అయినా, వీళ్ళందరూ చాలా సీజన్డ్ పీపుల్ ఉన్నారు. టెక్నీషియన్స్లోనేమో భాస్కర్ భట్ల గారు. సార్ నిజంగా మీ మెచ్యూరిటీ ఇన్ రైటింగ్, మీ ఎక్స్పర్టైజ్ ఇన్ రైటింగ్ లిరిక్స్ మ్యూజిక్ డైరెక్టర్ని ఇవాళ ఏఆర్ రెహమాన్ అని ప్రశంసించే లెవెల్కి తీసుకొచ్చేసారు సార్. మీలాంటి ఒక సింగిల్ కార్డ్ రైటర్ దొరికితే డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టర్ కేక్ వాక్, ఆయన అంత బాగా చేశారు కూడా. సో సినిమా నాకు మ్యూజిక్ డైరెక్టర్ మీద భయం వేసింది ఏంటంటే పాటల గురించి కాదు. పాటలు జనరల్గా బాగా చేయొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెకండ్ హాఫ్లో చాలా కష్టం. ఇది చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఆ అబ్బాయిని చూస్తే నాకు అనిపించలే ఈయన సెకండ్ హాఫ్ ఎలా కొడతారు ఇంత ఎమోషనల్ సీన్స్, ఆ జర్నీని మనం ఎక్కడ మిస్ కాకుండా ఎలా చేస్తారని చెప్పి అనుకున్నా. ఇట్ ఈస్ ఎ వెల్ ప్యాకేజ్డ్ ఫిలిం. అందరం ఖచ్చితంగా ఫిబ్రవరి 20 థియేటర్స్లో చూసి వీళ్ళందరి ఎఫర్ట్ని, టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఈయన చాలా మంచిగా పబ్లిసిటీ చేస్తున్నాడు. అసలు ఆయన సంక్రాంతి టైంలో ఆయన పర్లాకిమిడి ఏరియాలో, ఉత్తరాంధ్రలో ఏ ఈవెంట్ని వదలలేదు. ఆల్రెడీ ఈయనకి ఈవెంట్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చేసుకున్నాం మా ఫ్రెండ్స్ సర్కిల్లో. ఎందుకంటే సో అంత అంటే ఒక సినిమాని భుజం మీద వేసుకోవడంలో ఒక ప్రొడ్యూసర్గా ఆయన పడుతున్న కష్టం కోసం నేను ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడాలనుకున్నా. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించినంత కాలం హీరోగా మన మీద రుద్దచ్చు, కానీ ప్రొడ్యూసర్గా డబ్బులు సంపాదించడంలో నా ఆనందం ఎక్కువ ఉంది సార్ మీకోసం. ఎందుకంటే మీరు అంత కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్, అలాగే మన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ముందరికి రావడం, ఇదంతా అంటే ఒక మంచి హ్యాండ్స్లో, మా సముద్రాన్ని చెప్పినట్టు చాలా మంచి హ్యాండ్స్లో ఈ సినిమా ఉంది. కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్. నాకు కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిలోకి ఎక్కువ పరిచయం ఆయనతో ఉంది. నాకు 14 ఏళ్ళు ఉంది. ఆయన నన్ను భరిస్తున్నాడు, నేను ఆయన భరిస్తున్నాను. సో ఆ ప్రయాణం కోసం నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుని మాట్లాడా, దయచేసి తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో 14 ఏళ్ళు అంటారు, వనవాసం కాదు ఇది సాయివాసం అంటారా? సాయివాసం అదే. సో చిరు సత్కారం సార్, మధ్యలోకి సాయి. సో యా, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఈ సన్ ఆఫ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకి, నేను ఇన్వైట్ చేయగానే వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నన్ను ఈ సినిమాకి రిఫర్ చేసినంత రాజు మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ సినిమాకి అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సినిమా ఒక 30 days 40 days షెడ్యూల్లో, సింగిల్ షెడ్యూల్లో చేసాం. సో మెయిన్ హీరో నేను కొత్త వాళ్ళే, వాళ్ళు కొత్త వాళ్ళే. హీరోయిన్ కొంచెం ఎక్స్పీరియన్స్, బట్ లైటింగ్ చేసి ఫ్రేమ్ పెట్టింగ్లోనే ఈ సింగిల్ టేక్లో అవుతుందా లేదా అని చాలా టెన్షన్గా ఉండేది. సో హీరో గారిని చూసిన తర్వాత సింగిల్ టేక్లో చేసేస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాకి నేను చేసిన ఆ వర్క్కి వన్ ఆఫ్ ద మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారా కెమెరా ముందు ఉంటే ఎలా ఉంటుందో, 1 more అడుగుతారు వెనకాల ఉండి. సో నా ఏంటి మన టీంకి కూడా ఉన్నాయా? ఓకే, చూసారా, మనం మన టీంని ఇగ్నోర్ చేయకూడదు ఖచ్చితంగా, గెస్ట్లకు మాత్రమే కాదు సత్కారం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి యావరేజ్ మొహాన్ని కిట్టు చాలా చక్కగా చూపించాడు అందరూ అంటున్నారు. బయట ఏంటి ఎలా ఉన్నావు, సినిమాలు ఏంటి అంత బాగున్నావు అంటున్నారు. కిట్టు చాలా థ్యాంక్ యూ కిట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిట్టు ఆల్ ద బెస్ట్. అండ్ రిషి విల్ టాక్ నా. అందరికీ నమస్కారం. Today's hero. This is Rishi and son of is proudly I can say ఇది నా డెబ్యూ ఫిలిం. అండ్ ఇప్పటిదాకా అరౌండ్ 100 షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్కి కంపోజ్ చేశాను. సన్ ఆఫ్కి ఆన్ బోర్డ్ అయిన వెంటనే ఇట్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ వన్ స్పెషల్ పర్సన్ హూ మేడ్ మీ స్టాండ్ హియర్ టుడే, దట్ ఈస్ భాస్కర్ భట్ల గారు. ఒకరోజు కాల్ చేసి, రిషి దేర్ ఇస్ అ గుడ్ ఫిలిం, నువ్వు చేస్తే బాగుంటుంది, కథ విను అని చెప్పారు. డైరెక్టర్ సతీష్ గారు అండ్ ప్రొడ్యూసర్ సాయిరామ్ గారు ఇద్దరుని కూర్చోబెట్టుకుని వాళ్ళు ఉన్నప్పుడు స్టోరీ విన్నాను. ఇమీడియట్గా ఎస్ సార్ ఐమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని చెప్పేశాను. సో భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్.
మీరు ఇచ్చిన సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా సాంగ్స్ కానీ స్కోర్ కానీ ఇచ్చేవాడిని కాదు. ఐ సిన్సియర్లీ హోప్ ఐ వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మై 2 pillars, డైరెక్టర్ సతీష్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ కమ్ హీరో సాయిరామ్ గారు. ఎక్కడ కూడా వీడు డెబ్యూటెంట్, వీడికి ఇంత బడ్జెట్ పెట్టాలా మ్యూజిక్కి అని అనకుండా రిసీవ్ చేయగలడు అని ఒక కాన్ఫిడెన్స్తో ఎక్కడ హెసిటేట్ అవ్వకుండా, సార్ నాకు హరిచరణ్ కావాలి, హరిచరణ్తో పాట పాడిద్దాం అనుకుంటున్నా, డన్, చెన్నై వెళ్ళిపోయాం, పాట రికార్డ్ చేసేసాం. దట్ ఈస్ ద ఫాదర్ సాంగ్, ద సన్ ఆఫ్ టైటిల్ సాంగ్. మనకి ద బెస్ట్ మాస్టరింగ్ ఇంజనీర్స్ కావాలి, రాము సార్ని తెచ్చేశారు. వీ గాట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఫర్ ద సాంగ్స్. స్కోర్ మిక్సింగ్ కూడా రాము సార్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాము సార్. అండ్ ఈ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చి నా వెనకాల నిలబడిన మా డైరెక్టర్ గారు సతీష్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు సాయిరామ్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆమ్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ దట్ సన్ ఆఫ్తో నేను నా డెబ్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్సో టు ఆల్ ద సింగర్స్ హు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్బమ్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ యువర్ ఇన్పుట్స్ వెన్ వీ వేర్ రికార్డింగ్ ద సాంగ్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ ఫైనలీ మై 2 pillars in my life, my 3 I should say. First, my father, who is no longer in this world. ఆయనకి డెడికేట్ చేస్తున్నాను ఆ సాంగ్ని. ద సన్ ఆఫ్ టైటిల్ సాంగ్ ఇస్ ఫర్ మై ఫాదర్. సెకండ్, మై మదర్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్న డెసిషన్ని సపోర్ట్ చేసి, నువ్వు అవునా అన్న, నేను చూసుకుంటాను రెస్పాన్సిబిలిటీస్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చిన మా మదర్కి, అమ్మ ఐ లవ్ యూ. ఫైనలీ, అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో ఒక గురువు ఇంపార్టెంట్. నాకు ఆ గురువు ద మోస్ట్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హూ ఐ లుక్ అప్ టు, తమన్ సార్. నేను చిన్నప్పటి నుంచి తమన్ సార్ పాటలు విని, ఆయన పాటలు వింటూ డౌన్లోడ్ చేసుకుని మరి ఈ పాటలు ఎక్కడ ఇలా ఆర్కెస్ట్రేషన్ ఎలా వస్తుంది, ఇక్కడ ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అని పట్టుబడి నిద్రపోకుండా నేర్చుకుని ఆయన పాటలు వింటూ నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చాను. తమన్ సార్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ మెంటర్ ఐ కుడ్ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ ఫర్. యువర్ వర్డ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద పిల్లర్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Rishi. Thank you so much and wish you good luck. Now, yeah, Rishi. Thanks for your music. కాన్ఫిడెన్స్ పాటల్లో ఎలా అయితే ఉందో అలానే స్పీచ్లో కూడా వినిపించింది అనమాట. సో గుడ్ లక్ రిషి ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఓకే, నవ్ ఐ రిక్వెస్ట్ ఈ ఫిలిం కొరియోగ్రాఫర్ రాజ్ పైడిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఏదైతే వెంకట్రావు అన్న సాంగ్ మనం ఇందాక విన్నామో ఆ సాంగ్ కొరియోగ్రాఫర్. హాయ్, రాగానే మీకు మైక్ ఇస్తున్నాం మాట్లాడడానికి. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజ్పైడి. మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ నమస్కారం అండి. నేను ఒక 2 ముక్కల్లో నా స్పీచ్ ఫినిష్ చేస్తాను. అయితే ఈ సినిమా చేసేటప్పుడు సాంగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పి రిషి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత పెద్ద ఆయన భాస్కర్ భట్ల గారు లిరిక్స్ ఇస్తున్నారు. సో వాళ్ళందరినీ మ్యాచ్ చేయాలంటే కొంచెం మెచ్యూర్డ్గా కొరియోగ్రఫీ చేయాలని ఒక చిన్న ఇదిలో బాగా కష్టపడ్డాం, బాగా వర్క్ చేసాం. సేమ్ టైము యాక్చువల్లీ ఈ మూవీ జరిగిన లొకేషన్ వచ్చి చాలా ఆర్ష్ఫుల్గా ఉంటుందండి. ఎండ ఎక్కువగా ఉంటుంది, సన్లైట్ చాలా బ్రైట్గా ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మేము అనుకున్న మూమెంట్స్ తీయగలుగుతున్నాం కానీ ఎక్స్ప్రెషన్స్ ఐస్ ఇలా పెట్టుకోవడం ఇదంతా చాలా కష్టంగా అనిపించింది. తర్వాత మా కిట్టు గారు వినడానికి ఎంత బాగున్నాయో సాంగ్స్, చూడడానికి కూడా అంత బాగుండేలాగా ఆయన చాలా కష్టపడి చేశారు. అండ్ సేమ్ టైం ఏంటంటే అండి, యాక్చువల్లీ సాయి గారు తలుచుకుంటే ఆ సాంగ్స్ని వేరే ఎక్కడైనా కూల్ ప్లేసెస్లో అవుట్డోర్స్లో వెళ్ళి చేయొచ్చు. ఆయన బడ్జెట్ ఒక కాల్ తీసుకొని పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏంటంటే సినిమాకి రిలేటివ్గా ఉన్న లొకేషన్స్ దీన్ని మిస్ చేయకూడదు. ఎందుకు సంబంధం లేకుండా వేరే లొకేషన్కి వెళ్ళి చేయడం ఎందుకు, ఇక్కడే చేద్దాం, కావాలంటే కష్టపడదాం. అలాగే మా హీరోయిన్ గారు పాపం చాలా ఎండలో చాలా కష్టపడ్డారు. అంత ఎండలో కూడా ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనేది చాలా డీటెయిల్గా మెచ్యూర్డ్గా. అండ్ ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ మధ్యలో వచ్చే మాంటేజెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఐ హోప్ మీరు అందరికీ నచ్చుతుందని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు అలా సెలవు తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ సండే కాదు. మిమ్మల్ని స్టేజ్ మీదే ఒక్కసారి ఏదో ఆ పాట ప్లే చేస్తే, సారీ షాల్ మర్చిపోతున్నానండి, కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది నాకు. వేసేయండి పర్లేదు. ముందు మనం ఈ పని కానిచేద్దాం. చూసారా నేను ఇది క్రియేట్
అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మీరా రాజ్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే ఇది నా కొత్త జర్నీ ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ హూ ఆర్ హియర్ టుడే విత్ అస్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఈ సినిమా జనాలకి తెలుస్తుంది, మేము జనాలకి తెలుస్తాము. సో అంటే తెలుగు మాట్లాడడానికి కొంచెం ట్రై చేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఫస్ట్లీ I want to thank my director Garu Satish Garu ఎందుకంటే for being a part of this film he is the reason and he came to me with this film firstly. So నేను అతనికి firstly thanks చెప్పాలి to make me a part of this film. And after that ఈ జర్నీ చాలా లాంగ్ అయింది, అంటే 1 year నుంచి we are traveling together. మా హీరో, మా ప్రొడ్యూసర్ సాయి గారు, అంటే you can't believe that from first day the kind of energy he carried, ఇప్పటి వరకు కూడా సేమ్ ఎనర్జీతోనే పనిచేస్తున్నారు. I can't believe that somebody coming from somewhere else has that much passion for cinema. సో మన ప్యాషన్ మ్యాచ్ అయింది, మన ఎనర్జీ కూడా మ్యాచ్ అయింది. I hope that it works in the cinema. దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మ్యూజిక్ గ్రేట్ ఉంది. మన డిఓపి గారు కిట్టు గారు, థ్యాంక్ యూ టు మేక్ మీ లుక్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. Thank you Rishi, I did not knew that we are almost same age and you did amazing job and I was very thankful for Usilade song, even the Nana song, I loved them. And anni ayipoyin tarvata, shooting ayipoyin tarvata, we needed a big support for the release of course. So appudu పరిచయం అయ్యారు శోభా అమ్మ, అంకుల్, ఒక ఫ్యామిలీ లాగా అయ్యారు. షీ సజెస్టెడ్ మీ సో మెనీ థింగ్స్, ఎప్పుడైనా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నాకు అమ్మ నాన్న లేరు, సో నేను అమ్మ ప్లేస్లో చూశాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఈరోజు నాకు చాలా స్పెషల్ ఈవెంట్ అండి, ఎందుకంటే టుడే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ హ్యావ్ మై ఫ్యామిలీ హియర్. నా అక్క, నా అన్న, there are only 2 people, we 3 are there in my family, we have a small family and they are there today for me. So నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్ అండ్ నర్వస్ కూడా ఉన్నాను. I just hope that whatever we did in this film works out and I just hope that మనందరం ఎంత పని చేసాము, కష్టపడ్డాము, with all of your support. ఇక్కడున్న అందరు గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ for supporting us and for being here with us. And I just hope that it works out and audience ki kuda reach avutadani korukuntunnanu. Thank you so much అండి. థ్యాంక్ యూ మీరా. మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడారు, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఓకే మ్యాచింగ్ వచ్చింది ఫర్ యూ. యా, మ్యాచింగ్. యా. వేదిక ముందు ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న మా చిత్ర నిర్మాణం బృందానికి గుడ్ ఈవినింగ్. సాయి నాకు ఎప్పటి నుంచో ఫేస్బుక్లో పరిచయం, దాదాపు ఎక్కువ మందికి అలాగే పరిచయం ఉంటుంది. ఆయన ఇందాక కోనా గారు చెప్పినట్టు అందులో ఉంటూనే తనకి బాగా నచ్చిన టెక్నీషియన్లు కానీ అందరినీ జల్లెడ పెట్టారు. సో ఇందులో యాక్చువల్గా అయితే మొత్తం పాటలు రాయాలి, ఇప్పుడు నాకున్న వర్క్ టెన్షన్లో నేను బాగా ఎంచుకుని ఏవి బాగా రాస్తే బాగుంటుంది అని చెప్పి 2 పాటలు ఇందులో రాయడం జరిగింది. అలాగే అద్భుతమైన సన్నివేశాలు, సందర్భాలు కల్పించిన మా డైరెక్టర్ సతీష్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సాయన ఈ సినిమా ద్వారా రిషిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చారు ఫస్ట్. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటి, లేకపోతే మాకు ఇంకొకరు ఉన్నారు అట్లా కాకుండా మ్యూజిక్ విని రిషిని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ పేరు గుర్తుండిపోతుంది, రేపు పొద్దున్న రిషి ఎక్కడికి వెళ్ళినా నా ఫస్ట్ సినిమా ఇది అని చెప్తాడు. అలాగే రిషి ఎలా పరిచయం అయ్యాడంటే, వేరే ఒక సినిమా కోసం డైరెక్టర్ చూన్ పట్టుకుని వచ్చాడు, చిన్న సినిమా. ఇంటికి వచ్చినప్పుడు విన్నాను, చూన్ విని ఎవరు చేశారు ఇది అన్న. రిషి అంటే రిషి అనే కొత్త మ్యూజిక్ సార్ అన్నాడు. రేపు ఒకసారి తీసుకురా బస్, ఒకసారి కలవాలన్నా అంటే రేపు ఒకసారి వచ్చాడు, చూశాను, చాలా విషయం ఉంది అనిపించింది. ఆ తర్వాత ఏం చెప్పాడు, తర్వాత ఏదో పని మీద చేశాను, చేస్తే సార్ కాలేజీలో ఉన్నా సార్ అన్నాడు. లా చదువుతున్నాడు అతను.
సో ఎప్పుడు చేయాలని మెసేజ్ పెట్టి చేస్తుంటా. మధ్యాహ్నం 1 గంటల తర్వాత 2 గంటల తర్వాత ఫ్రీ అయ్యాక మనవాడు కూర్చొని చేస్తుంటాడు. ఇప్పటికీ చదువుకుంటాడు అతను. సో ఈ సినిమాకి అతను బాగా వర్కౌట్ అవడానికి నాన్న విలువ తెలిసినాడు, నాన్న లేకపోవడం కూడా కారణం అయి ఉండొచ్చు అనిపించింది నాకు. ఎందుకంటే అది ఉన్నప్పుడు తెలియదు, కోల్పోయినప్పుడు చాలా తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ సినిమాకి అతను అన్ని రకాలుగా అద్భుతంగా చేయగలిగాడు. తన ఎమోషన్ని బాగా పండించాడు అనిపించింది నాకు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి చేశారు. అదంతా సాయి గారు, సాయన్న మీ మీద ప్రేమతోటి మీరు గెలవాలని ఒక సైన్యంలో ఏర్పడి మన వాళ్ళందరూ చేశారు. డెఫినెట్గా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అలాగే హీరోయిన్ పేరు మీరా డెఫినెట్ చెప్తున్నా, రిషి తర్వాత మీకు మళ్ళీ ఎక్కువ ఛాన్సులు వస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని వెతుకు పట్టుకున్నందుకు కూడా, ఎందుకంటే ఇంతమందిని తెచ్చి తన సినిమాలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో చాలా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళబోయే వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు మీతో సహా. సో ఎందుకంటే ఇప్పుడు అంత అద్భుతమైన తెలుగు మాట్లాడటం, మేము తెలుగు అమ్మాయి అని అనుకున్నాం. సో ఇలాగే నవ్వుతూ మంచి సినిమాలు చేసుకోవాలి. ఇందులో నాకు నచ్చిన 2 పాటలు నచ్చాయి. బట్ లవ్ సాంగ్ వినేశారు మీరు, 2 విన్నారు. 2 లైన్లు వినిపించి నేను ముగిస్తాను. ఎంత చేసినా ఎంత మోసినా నాన్న చివరి వరసే, అమ్మ ఎప్పుడూ పూల పొట్లమే, నాన్న పురికోసే. ఆ పురికోస బయటపడేస్తాం. కోవెలన్నదే లేకపోయినా దేవుడంటే నాన్నే, కోపం వచ్చి ఓ మాట తూలినా నాకు దీవెనే. ఇది హీరో క్యారెక్టరైజేషను. హీరో రిలీజ్ అయ్యాక వచ్చే లైన్స్ చాలా అద్భుతంగా నచ్చిన పాటలు. 2 పాటలు చాలా బాగా నచ్చాయి. మంచి సాహిత్యం రాయడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ ఏంటంటే ముందు ఫస్ట్ మనకి ఫ్రీడమ్, మనకి క్రియేటివ్నెస్కి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అని దాన్ని బట్టి నేను ఇప్పుడు వెతుక్కునే పాటలు, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పర్లేదు, కానీ నన్ను లేకపోతే నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది పాట అని వెతుక్కునే దశలో ఉన్నాను నేను. సో అలాగా వెతుక్కున్నప్పుడు నాకు దొరికిన ఒక మంచి బంగారం లాంటి సినిమా, బంగారం లాంటి సిచ్యువేషన్లు ఈ సినిమాకి దొరికాయి. అందుకే సంతృప్తిగా పనిచేయగలిగాను. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిరు సత్కారం కదా, మీరు అలా వెళ్ళకూడదు. సో థ్యాంక్ యూ. ఎంత బాగుంది అసలు, అమ్మ పూల పొట్లమే, సో నాన్న పురుకోసం, ఎంత అందంగా ఉందంటే అసలు ఎంత మీనింగ్ఫుల్. అందరికీ నమస్కారం అండి. తొందరగా ముగించేస్తాను, 3 మంది ఉన్నారు ఇంకా పెద్దలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి, ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఇది ఒక 15 ఏళ్ల క్రితం చెప్పాడు నేను నటిస్తానని. అప్పటికి కొంచెం యంగ్గా ఉన్నాను. సో అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చక్కగా ఒక మంచి కాన్సెప్ట్తో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఎస్ వచ్చి తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు, స్పిల్బర్గ్ సినిమాలు, థ్రిల్లర్స్ ఏవేవో తీస్తున్న టైంలో మనోడు వచ్చి ఒక నేటివిటీ ఉన్న సినిమాతో రావటం, అండ్ దట్టు ఫాదర్ సెంటిమెంటు పెట్టుకోవడం చాలా చాలా నచ్చింది నాకు. సో కథ కూడా ఆటోమేటిక్గా మీకు అందరికీ ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో కథ కూడా చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, అండ్ మ్యూజిక్ క్రిష్ నీకు కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా పెద్దలందరూ చెప్పినట్టు చాలా మంచి ఛాన్సులు వస్తాయి. అండ్ సాయి, ఈ సినిమాతో జెండా పాతేసి గబగబా సంవత్సరానికి ఒక సినిమా అయినా గబ చేసేసుకుంటూ వెళ్ళిపో నువ్వు. అండ్ మీరు హీరోయిన్ మీరా, నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను అక్కడి నుంచి చూసి. ఎందుకంటే బాగా ఫెమిలియర్ ఫేస్లా ఉంది, తెలుగు ఫేస్ లాగే ఉంది. ఒక రకరకాల యాంగిల్లో మిక్స్డ్ ఫేస్. ఒక పక్క నుంచి కొంచెం కాజల్లా ఉంది, ఇంకో పక్క నుంచి సమంత గారిలా ఉంది, రకరకాలుగా ఉంది ఈవిడ. సో మనకు బాగా తెలిసిన ఫేస్ లాగే ఉంది కాబట్టి కంటిన్యూస్ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక్క సినిమాకి తెలుగు నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 30 సినిమాల తర్వాత కూడా అందరికీ నమస్కారం తర్వాత ఇంగ్లీష్ తప్ప ఇంకో మొక్కరాదు తెలుగు చాలామంది హీరోయిన్స్కి. సో అవునా, వెరీ గుడ్. సో వెరీ గుడ్, లాంగ్ వే టు గో. ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ఆర్టిస్టులకు కూడా. అండ్ సాయి, వన్స్ అగైన్ నీకు డబ్బులు బాగా రావాలి, అలాగే యాక్టర్గా ఇంకా మంచి పేరు రావాలి, అన్ని రకాలుగా నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలి. నేను ఎందుకంటే సాయి విషయంలో ఒక షాక్ ఏంటంటే నాకు, నేను ఎప్పుడో చిన్న కారు కొనుక్కున్నాను, దాని తర్వాత ఇంకోటి కొనుక్కున్నాను అని మాట్లాడుకున్నాడు. ఒకరోజు ఫోన్ చేసి ఏంటంటే నేను ఫ్లైట్ కొనుక్కున్నాను.
ఫ్లైట్ కొనుక్కోవడం ఏంటి స్వామి నువ్వు? ఎవడో ఇంట్లో నవ్వుతాడు అసలు. ఎప్పుడో పాల్ గారు చెప్పారు నేను బోయింగ్ కొనుక్కున్నాను, తర్వాత నువ్వే చెప్పావు మళ్ళీ ఫ్లైట్ కొనుక్కున్నానని. సో కొంచెం షాక్గా ఉంటాయి కొన్ని విషయాలు. సో అమెరికాలో అంటే ఏదైనా సాధ్యమే, అమెరికాలో అంతే అన్నట్టుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ అండ్ నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. శోభ గారు మీరు ప్రత్యేకంగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు, అండ్ గీత గారు యూఆర్ ఆల్వేస్ రాకింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మీగోపాల్ గారు. షాల్ బ్రో. యా, ఈ కలర్ నాకు ఉంది. ఇది మీకు కూడా మ్యాచింగ్ అండి. ఇది కలర్ ఉంది, మా వాడు ఇంకో కరెక్ట్గా కలర్ మ్యాచ్ లేదా? చేస్తున్నాడు. లేదు, మ్యాచ్ చేస్తున్నాడు మా వాళ్ళు అక్కడ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. యా, చాలామంది కళ్ళకు అంటారండి. ఆ కళల్ని నిజం చేసుకోవడానికి చాలా దృఢ సంకల్పం కావాలి. తను కన్న కళని ఎన్నో సంవత్సరాలుగా కంటూ ఈవేళ ఆ కళని నిజం చేసుకున్న మా శ్రీరాముని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఆ సాయి ఎన్నో రోజుల క్రితం చెప్పాడు నాకు ఈ ప్రాజెక్టు నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. అనుకున్నాను అన్నాడు, ఎప్పుడు చేశాడు కూడా తెలియదు. అలా చేశాడు దీన్ని. ఈ సినిమా నేను చూశాను. ఇది చాలా బాగుంటుంది. చాలా కనెక్ట్ అయిన ఈ సినిమాకి నేను. అదే తనకల్లా భరణి గారు అంటుంటారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని. ఈ సినిమా చూస్తే అది బాగా మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. నాన్న అంటే వాట్ ఈజ్ నాన్న అనేది. అంత మంచి సాహిత్యాన్ని నాన్న పాట ద్వారా అందించిన మా భాస్కర్ భట్ల గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆయనతో నాకు నా సంగీత దర్శకుడిగా కూడా నా మొట్టమొదటి ప్రయాణం ఆయనతో మొదలైంది. ఎందుకే రమణమ్మ పాట నా ఫస్ట్ సాంగ్ తనతోనే స్టార్ట్ అయింది. చాలా మంచి బోణి ఆయన. అండ్ రిషి, గ్రేట్ జాబ్ రిషి, గాడ్ బ్లెస్. అండ్ మీరా, షో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ శోభ గారు, మీరు సపోర్ట్ చేసినందుకు. అండ్ టీం మొత్తం అందరికీ నేను, కిట్టు గారికి, అలాగే మా రాజ్ భాయ్ అండ్ అందరికీ, దర్శకుడికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇంత మంచి పాటల్ని ఒక మంచి ప్లాట్ఫామ్ మా ఆదిత్య మ్యూజిక్, మా ఒకప్పుడు జెమిని వారి పిల్లలు ఉండేవారు, ఇద్దరు బోరవుతూ అలా ఉంటారు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా. మీరు సంగీతం దాంట్లోంచి వచ్చే సంగీతం గురించి మ్యాచ్ చేశారా, లేకపోతే ఆ పొట్ట గురించి? ఏదైనా ఇద్దరికి చిరొక బోర ఇస్తే కరెక్ట్గా జెమిని ఒక లోగో ఉండో చూసారా, అలా ఉంటారు మా వాళ్ళిద్దరు. యా, కలర్, ఈ షాల్ కలర్ గోలా అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. మన ప్రేక్షకులకి, నిర్మాతలకి వారధి డిస్ట్రిబ్యూటర్ అండి. ఏ సినిమా అయినా అద్భుతంగా నిర్మాత తీస్తే దాన్ని చక్కగా డిస్ట్రిబ్యూటర్ ద్వారానే మనం ప్రేక్షకుల దగ్గరికి, థియేటర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే ఏకైక వ్యక్తి డిస్ట్రిబ్యూటరే. ఆ డిస్ట్రిబ్యూటర్ మా సోదరి శోభారాణి గారు. ఆవిడ ఎంత కష్టపడుతుందంటే మేము అక్క అని పిలుచుకుంటామండి, వయసులో కాదు మనసులో. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంత ఫ్యాషనో ఆవిడకి నాకు బాగా తెలుసు. ఆవిడ ప్రతి సినిమా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాలి, దాన్ని ఎలా మన ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచించే మంచి మనిషి. మొన్న రీసెంట్గా కూడా 2-3 సినిమాలు రిలీజ్ చేశారు, ఘంటసాల ఒకటి ఇంకోటిను. ఈవేళ ఈ సినిమా రేపు 27వ తారీఖున ప్రేక్షకులకు వెళ్తుందని దానికి కారణం మాత్రం శోభారాణి గారని చెప్పాలి. ఎందాక కోన వెంకట గారు చెప్పినట్టుగా వారానికి 12 సినిమాలు, 13 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. అయినా ఈ పోటీలో ఆవిడ కాబట్టి ఆవిడకి అన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ టచ్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ముందు మంచి థియేటర్లు దొరుకుతాయి. థియేటర్లు దొరికితే మీరు కష్టపడి తీసిన సినిమాని ప్రేక్షకులకు వెళితే అప్పుడు అప్లై వస్తుంది. ఈవేళ మేము వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఎంత అప్లై చేసినా అక్కడ ప్రేక్షకుడే ఫైనల్ జడ్జిమెంట్ మనకి. అతను చెప్పిందే వేదం. ఈవేళ వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతుంటే అసలు ప్రేక్షకుడు చూడలేకపోతున్నాడు, ఏ సినిమాకి వెళ్దామని ఆలోచించుకునే టైం కూడా లేదు. కాబట్టి ఈ డెఫినెట్గా శోభారాణి గారి వల్ల ఆ ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ సినిమా 50% సక్సెస్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇంకా మన ఆదిత్య గారు అందరూ చెప్పినట్టుగా ఫ్యాషన్ ఉంటేనే సినిమా తీయాలి. ఆ ఫ్యాషన్ ఉన్న వ్యక్తి సాయి సింహాద్రి గారు. ఎందుకంటే సినిమా అనేది మేమైతే కమర్షియల్గా తీస్తాం, మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుందో తీస్తాం తప్ప మాకు ఫ్యాషన్ ఉండదు. ఇది డెఫినెట్గా ఫ్యాషన్ ఉన్న సినిమా. చూసాం, అద్భుతంగా ఉన్న సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అందరూ చెప్పారు కానీ మళ్ళీ అదే చెప్పడం న్యాయం కాదు. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి సినిమాకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. ఇది మరో రామ్ వెట్స్ రాంబాయ్ లాగా సినిమా సూపర్ హిట్ అవుద్దని. సార్ రాజు వెట్స్ రాంబాయ్ సార్, అది థ్యాంక్స్. అంటే నా పేరు రామ్ అండి, అందుకని నేను మీరు కావాలని కలుపుకున్నా. మీ రాంబాయ్ గురించి మీరు తర్వాత చెప్తారు, అది మాత్రం రాజు వెట్స్ రాంబాయే. అదే రాజు వెట్స్ రాంబాయ్ అని చెప్పారు కూడా మారుతున్నానండి. రాజు వెట్స్ రాంబాయ్ లాగా డెఫినెట్ సూపర్ హిట్ అవుద్ది.
సినిమా ఈవేళ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు చూడలేదండి, కంటెంట్ చూస్తున్నారు. కంటెంట్ ఉంటే హిట్ అవుద్ది అందరికి నిదర్శనం ఆ సినిమా. డెఫినెట్గా ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది పెద్ద నిర్మాతలు కూడా 10 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా తీసి మానేస్తున్నారు. ఇలాగా చిన్న సినిమా తీస్తే ఒక 2.5 కోట్లు 3 కోట్లు ఆ సినిమా తీస్తే అది 25 కోట్లు చేసిందండి. అలాగా హిట్ అంటే అది 100 కోట్ల సినిమా 110 కోట్లు చేయడం గొప్ప కాదు. ఒక 2.5 కోట్లు 3 కోట్లు తీసిన సినిమా ఒక 10 కోట్లు చేసిందంటే ఎంత గొప్ప పర్సంటేజ్ చూసుకోండి మనకి. అటువంటి మంచి సినిమా ఈ సినిమా కూడా అవుద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తీసిన మా సోదరులు సాయి వెంకట్ గారు, ఆదిత్య గారు, వీళ్ళందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తున్నానండి. ఫస్ట్ అభినందన మాత్రం మా శోభరాణి గారు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆవిడ ఉంటేనే సినిమా థియేటర్లోకి వెళ్తుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సార్ నా చాలు నాకు షాల్, ఎస్ మీ షాల్ మీకు వేస్తున్నాం. యా, నేను ఏ ముహూర్తాన మ్యాచింగ్ అన్నాను కరెక్ట్గా వెతికి తీసుకొస్తున్నాడు. థ్యాంక్ యూ. ఎస్, ముందుగా నాలాంటి ఒక సామాన్యుడికి ఒక సినిమా వస్తే, ఒక సినిమా ఛాన్స్ వస్తే అది నాకు నేనే ఇచ్చుకునే ఛాన్స్ అయితే దాన్ని కూడా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి పబ్లిసిటీ చేసి ఆల్రెడీ నాకు 21 టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది మా శోభమ్మ వాళ్ళ గారే అయ్యింది. నాకు మా అమ్మ ఎక్కడికి రాలేదు. సో మా అమ్మ అక్కడికి రాలేదని దేవుడు అమ్మని వెంటనే ఇచ్చాడు. సో మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంత కవరేజ్ కానీ, ఇంత పబ్లిసిటీ కానీ, ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ తీసుకొని మీ నెంబర్ ఇవ్వండి, మీకు మేము చాలా అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఈ కథ నాకు జీవితంలో పూర్తిగా జరిగిన సంఘటన కానీ, లేకపోతే మా నాన్నగారికి నేను చిన్నప్పుడు ఆస్తి అడగడం అన్నది కాన్సెప్ట్ కానీ, మా నాన్నకి నేను టార్చర్ పెట్టడం అనే కాన్సెప్ట్ కానీ, నా మనసులో ఉన్న స్టోరీని మా డైరెక్టర్ గారు కోవిడ్లో అలా తిరుగుతుండే విపరీతంగా వాకింగ్ చేసేవాడిని. సో ఎన్ని కథలు వింటున్నా సరే నాకు కంప్లీట్గా మనసుకి హత్తుకునే కథ ఎక్కడ దొరకలేదు. సో మా డైరెక్టర్ గారు చెప్పడం వెంటనే ఎవరైనా ఏంటంటే సతీష్ బత్తుల జబర్దస్త్ సినిమాలోన, జబర్దస్త్ షోలోన ఆల్మోస్ట్ 100-150 నాటకాలకి రాసి రచించి నటించిన అతను. సో స్క్రీన్ ప్లే చేస్తారు అతను. సినిమా ఎప్పుడూ తీయలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఒక అవకాశం ఇచ్చి చూద్దాము, నాకు కథ నచ్చింది కదా, కథలో నేను ఎలా యాక్ట్ చేస్తాను ఏంటి అని నాకు డౌట్ ఉంటే సో చాలా కష్టపడి యాక్టింగ్ నేర్చుకొని వర్క్షాప్ చేసి మొత్తానికి నా లైఫ్ అంతా కూడా 35 నుంచి 53 మధ్యలో వచ్చాయండి మార్కులు. సో ఈ సినిమాకి కూడా నాకు కనీసం 35-53 లోపల వచ్చేస్తే చాలు. సో ఇండస్ట్రీలో ఉండిపోతాను నేను. ఎలాంటి చిన్న కథ అయినా, ఎంత చిన్న వాళ్ళు వచ్చినా సరే చక్కగా చేస్తాను నేను. ఐఎమ్ మెథడ్ యాక్టర్. నేను ఆ పాత్రలో జీవించగలిగితే తప్ప సినిమా చేయలేను. నాకు క్యాలిక్యులేటెడ్ యాక్టింగ్, ఎడమ కంటి నుంచి 2 చుక్కలు రావాలి అంటే నేను ఇవ్వలేను. 2 కళ్ళ నుంచి ధారావాలంగా రావాలంటే మాత్రం వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను ఎప్పుడు కూడా మా మిస్సెస్ని వదిలి ఎక్కువ కాలం ఉండలేదు. ఎన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను కానీ కాంట్రాక్టర్గా ఆ స్టేట్ ఈ స్టేట్ తిరగడం ఎప్పుడు చేయలేదు. ఈ సినిమా కోసం నేను 14 నెలల నుంచి, అంతకుముందు కూడా కథలు వినడం వల్ల కూడా నేను మిస్ అయ్యాను మా మిస్సెస్ని. బట్ 14 నెలల నుంచి మధ్యలో 4 నెలలు అమెరికా వెళ్ళడం జరిగింది. అన్ని నెలలు నన్ను వదిలి ఆమె ఉండడం అసలు ఇంపాసిబుల్. అసలు ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది నా కోసం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఒక్కడి దాన్ని ఎక్కడికి వెళ్ళలేను, నీలాగా నాకు ఏదైనా ప్యాషన్ ఉంటే బాగుండు, నేను కూడా అది ఈ టైంలో పర్సూ చేశాను కదా అంటే, తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఈ టైంలో చేసుకుంటానని చెప్పి అమెరికా నుంచి నా కోసం ఇండియా వచ్చి కుకింగ్ క్లాస్ ప్రొఫెషనల్ షెఫ్ అవుతుంది తను. ఫ్యూచర్లో తను మంచి పెద్ద రెస్టారెంట్ పెట్టబోతుంది. మన కళల్ని మనం సాకారం చేసుకోవడం కాకుండా మనకి జీవితాంతం తోడుగా ఉన్న మన సహధర్మచారిని మా వైఫ్ కోరిక కూడా నేను తప్పకుండా తీరుస్తాను, ఎస్టాబ్లిష్ చేస్తాను, మంచి రెస్టారెంట్ పెడతాను. నెక్స్ట్ ఈ సినిమా కథకి నేను ఫస్ట్ కూర్చున్నది భాస్కర్ భట్ల గారితోని. ఒక 4 గంటలు కూర్చున్నారు నాతోని. అంటే నాకు అసలు అర్థం కాలే. వచ్చి ఎవరో నువ్వు సినిమా తీస్తావా, ఓకే పదా అయిపోయిందిలే, నాకు అర్థమైపోయింది, నువ్వు తీలేవు, ఇక్కడ చాలా కష్టం, 100 మంది 1000 మంది వస్తుంటారు వెళ్తుంటారు, సిటీకి కమిషనర్లు చాలామంది వెళ్తుంటారు వస్తుంటారు, ఈ చండీగఢ్ లోకల్ అని టైప్లో, మేము ఇక్కడే ఉంటాము, నువ్వు మేము లోకలు, నువ్వు వెళ్ళిపో అంటారు అనుకున్నా. కూర్చుని 7 గంటలకి 8 గంటలకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళారు. ఆయన పాటలు, నేను చెప్పిన కథ, నేను చెప్పిన ఎమోషను, నా ప్యాషను, ఆయన చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఏం జరుగుతుంది
అంటే నువ్వు ఎవ్వరిని పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అవన్నీ నీకు రారు, నువ్వు కొత్తవాడివి కదా, నా మాట విను. నీకు ఫ్యూచర్లో ఒక 30 సంవత్సరాల ముందుకెళ్ళి టైం మెషిన్లో మళ్ళీ వెనక్కి వస్తాను నేను. ఆ అబ్బాయి పేరు రిషి, చిన్న పిల్లోడు. నీ స్టోరీకి కరెక్ట్ కనెక్ట్ అవుతాడు, నీకు ఏది కావాలంటే ఇస్తాడు, చివరి వరకు నీతో ఉంటాడు, డిలే చేయడు, నీతో పాటు తిరుగుతుంటాడు. వాడికి ఏం కావాలో కొని, వాడికి ఏ చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, ఆ చిన్న చిన్న అవసరాలు కొని, లేకపోతే ల్యాప్టాప్ కొని, లేకపోతే ఏదైనా ఇంకేదైనా అవసరం ఉంటే కొని అని చూసుకో. బాగా రెమ్యునరేషన్ ఎంత ఇస్తే అంత, నువ్వేదంటే అది. నీకు ఒక తమ్ముడు నిలబడిపోతాడు, అబ్బాయికి బ్రేక్ ఇయ్యి అంటే. అక్కడ స్టార్ట్ అయింది నా సినిమా జర్నీ. నా కథ మా డైరెక్టర్ చెప్పిన తర్వాత ఆయనకి చెప్పాను. జనరల్గా ఎన్ఆర్ఐస్, యూఎస్ సిటిజన్స్ ఇక్కడికి వస్తే కనీసం వాళ్ళకి రోడ్డు కూడా దాటనివ్వరు. నేను వస్తానని చేపట్టుకు తీసుకెళ్తారు. ఒక కొబ్బరి బొండం తాగనివ్వరు. ట్యాక్సీకి వెళ్తానంటే ఉంటారా, నేను మాట్లాడతాను అంటాడు. మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, అసలు ఏది నాకు చేయనివ్వడు. తమ్ముడు నీకేం కావాలి, తమ్ముడు నీకేం కావాలి, నేను ఉంటాను, నువ్వేం చేయకు, నువ్వేం చేయకు అంటుంటాడు. అంటే మనకి అసలు ఫ్రీడమ్ ఇవ్వరు, ఇండిపెండెన్స్ ఇవ్వరు. నేను ఈ సినిమా కోసం, నా కోసం సొంత ఇండియా ఫోను, ఆధార్ కార్డు, అది 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 ఏంటి ఫోన్పే, ఏదేది అది నేను సొంతంగా ఎవరికి పిలవకుండా నేను కొబ్బరి బొండం తాగాలి, కారు బుక్ చేసుకోవాలి, ఊబర్ బుక్ చేసుకోవాలి, నేను అందరికీ ఫోన్పేలు కొట్టుకోవాలి, నాకు ఎవరు ఆధారపడక్కర్లేదని ఒక డిటర్మినేషన్తో నేను ఒక్కడనే ఉండి ఈ సినిమా చేసుకోవడం జరిగింది. ఇక విషయానికి వస్తే, స్టాఫ్ విషయానికి వస్తే, నాకు ఈ సినిమాలోన నేను మామూలుగా ఒక యావరేజ్ లుకింగు, నాలాంటి యావరేజ్గా ఉండి ఏమీ రాకుండా, నాకు అసలు యాక్టింగే రాకుండా నన్ను చాలా బాగా చూపించిన మా డిఓపి కిట్టు, నా మంచి మిత్రుడు, ఈ 14 నెలల జర్నీలో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఈరోజు ఈవెంట్కి కావాల్సిన ప్రతిదీ కూడా తనే దగ్గరుండి గిరగిర బొంగరా ఇలా టైప్లో తిరిగి అన్నీ తెచ్చి కంటెంట్ డెలివరీ చేసి మొత్తం అన్నీ చేశారు. దాని తర్వాత వస్తే ఇదంతా చేసిన తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షను సారథి స్టూడియోలోన బాలగారు బ్రహ్మాండంగా నాకు అన్నీ చేసి పెట్టారు. ఇంకా ఆ తర్వాత ఇంక నేను ఏం చేయాలి, నాకు సినిమా తీస్తాను, ఫస్ట్ కాపీ వచ్చేసింది. అలా అటు ఇటు అడవిలో తిరుగుతుంటే ఎవరో అమ్మవారు వచ్చి ఇలా చేయబట్టుకొని నాకు తీసుకెళ్ళిపోతుంది మా షాపమ్మ గారు. ఒరే నిన్ను మీ అమ్మ నాన్న ఎలా భరించారా, మీ ఆవిడ ఎలా భరిస్తుందిరా, నాకెందుకురా ఇలాగది, నువ్వు నాకెందుకు తగిలేవరా అని తిట్టి ముట్టుకాయలు వేసి, నువ్వు కూల్ అవ్వు, ఇంకా నువ్వు ఇప్పటి వరకు నీకు ఎవరెవరైతే నీకు ఏడిపించారో మోసం చేశారో అయిపోయింది చాప్టరు, ఇంక నేను ఉన్నాను, నేను చెప్పకుండా ఒక్క రూపాయి కూడా నువ్వు బయటకు తీసావంటే నీకు చీపురు గడ్డ కొట్టేశాను అన్నారు. ఇవ్వలేదు, నాకు ఇవ్వనివ్వట్లేదు కూడా, ఖర్చు పెట్టనివ్వట్లేదు కూడా. పెట్టకుండా నన్ను పంపించి ఆ క్యూబు, యూఎఫ్ఓ ఏవో ఉంటాయి ప్రొజెక్షన్స్, అక్కడికి నా సంతకం పెట్టించి, నా బ్యానర్ పేరే పెట్టించి, నా లెటర్ ప్యాడ్ మీద బ్యానర్ చేయించి అన్ని దగ్గరుండి నేర్పించి చేస్తున్నారు. సో శోభ గారు హస్బెండ్ కూడా నాకు మా అమ్మ నాన్న ఇక్కడ లేరు కాబట్టి చక్కగా వాళ్ళే అమ్మ నాన్న అన్నీ చేస్తున్నారు ఇక్కడ. సో భగవంతుడు మీకు మేనిఫెస్టేషన్ ఉంటే, భగవంతుడి చొక్కలు వేసి ముగ్గుకి చొక్కలు వేసినట్టుగా ఏ చొక్క ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు. మీరు అనుకుని సాధించడానికి మీరు చేయాల్సిన కృషితో పాటు భగవంతుడి సహకారం, యూనివర్సల్ సపోర్టు కంపల్సరీగా కావాలి. ఈ యూనివర్సల్ సపోర్ట్లో ఫస్ట్ ఉన్న మా డైరెక్టర్ కథ నుంచి, మా భాస్కర్ భట్ల గారి దగ్గర నుంచి, తర్వాత మ్యూజిక్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మా వినోద్ కుమార్ గారు అయితే నాకు సొంత తండ్రిలాగా, నిజంగానే నేను కొడుకులాగా ఫీల్ అయ్యి, లేకపోతే నాకు ఆ ఏడుపు రాదు, నేను యాక్ట్ చేయలేను కూడా. ఫస్ట్ నుంచి ఎవరి వరకు నేనున్నాను, నీకు ఎందుకు ఈ షార్ట్ ఇలా చేయకూడదు, ఆ షార్ట్ అలా చేయకూడదు, కంగారు పడకు అని 150 సినిమాలు చేసిన హీరోగా చేసిన అతను నా రియల్ లైఫ్ హీరో మా నాన్నగారుకి మ్యాచ్ చేసి నన్ను నిజంగా మా నాన్న నాకు తెలియని వయసులో నేను మా నాన్నకి ఎంత టార్చర్ పెట్టానో అంత టార్చర్ పెట్టాను మా నాన్నకి. ఆయన కోర్టులో ఏడుస్తుంటే, వినోద్ గారు కోర్టులో ఏడుస్తుంటే నేను లైవ్ ఏడ్చేసాను. ఒరే యాక్టింగ్ రా, ఏడకరా, నేను ఊరికి ఏడుస్తున్నా చూడు, నేను ఉత్తిని ఏడుస్తున్నా అని ఆయన కౌగులించుకుని ఆ షర్ట్ అంతా తడిసిపోయింది, నేను ఏడ్చాను. అంత ఎమోషన్ అవ్వకూడదు, ఇది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దీనికి. ఎంత ఏడాలి అంతే ఏడాలి, ఎక్కువసార్లు ఏడలేవు కదా, అలసిపోతావు, ఇంకా రిమైనింగ్ షూటింగ్ ఉంది కదా, చేయలేవు నువ్వు. ఇక్కడ గ్లిజరిన్ అని ఉంటుంది ఒకటి, బాటిల్ తెచ్చి 1/2 లీటర్ వేసేయండి, 2 రోజులు ఏడుస్తాడని చెప్పారు. సో ఆ విధంగా నాకు యూనివర్సల్ సపోర్టు, అంత చక్కగా నేను యాక్ట్ చేసిన నటీనటులు కానీ, మా టీం కానీ, ఆ కథ కానీ, ఆ ఎమోషన్ కానీ, శోభమ్మ గారు కానీ, ఇంత చేస్తే ఎగ్జిక్యూషన్ టైంలో పోలీసులు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఊర్లో వాళ్ళు, అమ్మ నాన్న, మా 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 మిస్సెస్, వాళ్ళ పేరెంట్స్, మా చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, అసలు సహాయం చేయని వాళ్ళు లేరు ఈ సినిమాకి నాకు. దిస్ ఈజ్ ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మేనిఫెస్టేషన్, ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పాజిటివ్ స్పిరిట్, ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ద సీక్రెట్ బుక్ అని నేను బుక్ చదువుతాను నేను. అందులో ఏంటంటే నువ్వేదనుకుంటే అది యూనివర్స్ నీ మ్యాగ్నెట్లో ఉన్నది, నీ మైండ్లో ఉన్నది చూసి దాన్ని అట్రాక్ట్ చేసి నువ్వు అనుకుని చేస్తుంది.
ఎవరి ద్వారా చేయిస్తుందో నీకు తెలియదు. నువ్వు మాత్రం పాజిటివ్ స్పిరిట్తోని ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అది నేను చేసి జీవితాంతం ఎన్నో రకాలుగా చేసి చూపించిన తర్వాత ఇది సినిమా కదా, వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కదా, ఇది నేను ఎలా చేస్తాను, నాకు ఎంత కృషి ఉన్నా ఎంత ఉన్నా సరే ఈ పాయింట్ ఆఫ్ టైంలోన నేను అమెరికా నుంచి వచ్చాను, ఇక్కడ ఉండలేను, ఇక్కడ వేడి, నేను కొత్త సినిమా ఇండస్ట్రీ చాలా కొత్త, అందరూ చాలా స్ట్రగులింగ్లో ఉంటారు ఇక్కడ, ఎంత కష్టమైనా కానీ ముత్తు సినిమాలో రజనీకాంత్ని స్తంభం కేసి కొడుతుంటే ఎలా చిరునవ్వు నవ్వుతున్నట్టుగా చివరి వరకు నిలబడిపోవాలని చెప్పి నిలబడిపోయాను. అది వెదర్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, కథ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇప్పటి వరకు చాలా భరించాను. భరించిన దాని రిజల్ట్ మీరు రాయి ఒక ఉలి తీసుకొని శిల్పాన్ని కొడుతూ ఉంటే ఆ రాయి భరిస్తుంది. ఎందుకంటే ఆ రాయికి తెలుసు అది చివరికి దేవుడి బొమ్మ అవుద్దని. ఏ రాయి అయితే భరించలేదో ఆ రాయి పిండి అయిపోద్ది. బట్టలు తోడడానికి చాకలోటి ధర ఉంటుంది అది. సో భరించేవాడికే ఎప్పుడు కూడా రిజల్ట్ ఉంటుంది. సో నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు అనిపిస్తుంది. ఓపెన్ హార్ట్ అయిపోయింది, ఆపేస్తాను నేను. నాకు శాలువా తెచ్చేయండి, నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి, మీరు ఏ కలర్ ఇచ్చినా నాకు ఓకే. శోభ గారు షాల్ వేస్తారు, కానీ మీరు ఇంకా ఎండ్ చేస్తున్నారా దానికి సంబంధించి ఏమన్నా పంచ్ చెప్పాలి? ఒక్క నిమిషం శోభ గారు, ఒక్క నిమిషం షాల్ ఒక్క 2 నిమిషాలు ముగించేస్తా. సో నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే పవర్ వాషింగ్ లాగా స్టార్ట్ అవుతుంది, ఆగదు. సో ఇంతమంది ఉన్నారు, ఇంత సహకారం ఉంది అని ఒక ఎక్సైట్మెంట్తో ఒక ఆనందంతో చెప్పిన మాటలు. సో ఇదేంటంటే చివరికి ఏంటంటే సినిమా 27న రిలీజ్ అవుతుంది. మీ అందరూ కూడా మీకు నాన్న ఉంటే నాన్నతో రండి, కొడుకుంటే కొడుకుతో రండి, మీకు మీ అమ్మ నాన్న ఈ ఊళ్ళో లేకపోతే మీ ఫ్రెండ్ని నాన్న అనుకుని తీసుకురండి. మొత్తానికి తండి, ఏడవకుండా బయటికి వెళ్ళండి, ట్రై చేయండి, రుమాలు తెచ్చుకోండి. నేను ఎన్నిసార్లు చూసినా ఏడ్చాను, నాతో పాటు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఏడ్చి బాబు ఎందుకురా పిలిచా మమ్మల్ని ఎందుకు బాగా హ్యాపీగా ఉన్నాం ఇప్పటి వరకు, మా నాన్నని గుర్తు చేసావు కదరా అన్నారు. సో నాన్నని గుర్తు చేసుకోవాలంటే, ఎమోషనల్ అవ్వాలంటే, ఒక మంచి సినిమా చూడాలంటే నా సినిమాకి రండి. February 27న రిలీజ్ అవుతుంది. మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా, సినిమా బాగాలేకపోతే ఇంకోసారి సినిమా తీయను, లేకపోతే ఇంకో సినిమాకి రాను, అలాంటి చెత్త ఛాలెంజ్లు చేయట్లేదు. గ్యారంటీగా సినిమా హిట్ అవుతుంది కాబట్టి నేను పనికిరాని ఛాలెంజ్లు చెయ్యననే ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక విధంగా ఛాలెంజే, మర్చిపోకండి. ఓకే, ఇంతటి సెలవు. నాకు ఇచ్చేయండి. ఒక్క నిమిషం, షాల్ తీసుకొచ్చారు మీకోసం. వాళ్ళ అన్నయ్య గారిని ఒకసారి రమ్మంటుంది ప్లీజ్. రాని ఒక్క నిమిషం ఉండండి, ఎందుకు అది అన్నయ్య అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు చిన్నప్పుడు అని చెప్తారా ఏంటైనా? రండి. వాళ్ళ మిస్సెస్ గారిని ఒకసారి ప్లీజ్. శాంతి గారు, ఒక్కసారి శ్రీనివాస్ గారు, షాల్ వేయం. వాళ్ళ అన్నయ్య గారు బ్రదర్ నుంచి. ఓకే శోభ గారు, నేను ఒకటి ప్లాన్ చేస్తే మీరు ఒకటి ప్లాన్ చేశారు, తను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తున్నాడని. యా, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. ఫ్యామిలీ వెళ్ళండి మీరు. ఇంకొకటి బ్రో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. నా తెలుగుకి చాలా కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఐ ట్రై. నాకు వచ్చు బాగా. సో ఈయన్ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం అండి. ఈరోజు చాలామందికి తెలిసింది ప్రపంచంలో. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కదాన్నే పడ్డాను. ఇప్పుడు మీ మూవీ ఫీల్డ్లో అందరూ కూడా భరిస్తారు. సో ఈ మూవీ కోసం చాలా చాలా కష్టపడ్డారండి ఆయన. మాకు పెళ్ళయి 26 ఏళ్ళు అయ్యింది. కానీ ఈ ప్యాషన్ మాత్రం ఆయనలో ఇట్ కెప్ట్ గ్రోయింగ్, ఎప్పుడూ చావలేదు. సో యా, ఇట్ కెప్ట్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్. యాక్చువల్లీ మా పిల్లలు కాలేజ్కి వెళ్ళాక ఆయనకి ప్యాషన్ అండ్ ఈ మూవీ మీద ఇంకా ఎక్కువ అయ్యి చేద్దామన్నారు. కానీ నేను చాలా వరకు హెసిటేట్ చేశాను, రెసిస్ట్ చేశాను. అది ఆగట్లేదు, ప్యాషన్ అనేది ఆగదని తెలిసింది. సో ఐఎమ్ హ్యాపీ హీ కుడ్ కంప్లీట్ ఇట్. అది కూడా మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో,
పర్లాకిమిండి అనే ఊర్లో చేయడం వల్ల పర్లాకిమిండికి ఒక వెలుగు వచ్చింది. ప్రపంచంలో పర్లాకిమిండి అనే ఊరు ఉందని అందరికీ తెలుస్తుంది. దానికి ఉన్న బ్యూటీని మోర్ ఇంటెన్సిఫై చేసి చూపించారు ఆ మూవీలో. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఈ మూవీ తప్పకుండా చూడండి. నేను మా మూవీ అని నేను చెప్పలేదు, బట్ చూసినప్పుడు మాత్రం ఐ రియలీ కనెక్టెడ్. ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఎమోషనల్ డ్రామా. సో ప్లీజ్ వాచ్ ఆన్ February 27th. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, శ్రీనివాస్ గారు ఒక్క వర్డ్లో చెప్పాలంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి. సో వీ ఆల్రెడీ గెట్ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, పర్ఫెక్ట్. సో నా శాంతి గారిని అండ్ శ్రీనివాస్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ సాయి వెంకట్ గారు టు స్పీక్. వారిని వేదిక మీద రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం, మీడియా వారికి, మరి ఇచ్చేసిన అతిథులందరికీ. మరి ఈరోజు సన్ ఆఫ్ మూవీ రిలీజింగ్ 27th కాబోతున్న సందర్భంలో ట్రైలర్ లాంచింగ్ కోన వెంకట్ గారు అండ్ మన విఎన్ ఆదిత్య గారు అండ్ రామ్ సత్య గారు, సముద్ర గారు అండ్ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే శోభ గారు ఎన్నో హిట్ సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా సక్సెస్ కూడా చేయడం జరిగింది. సో నేను ఎప్పుడు చెప్తుంటా శోభ గారి గురించి, ఏ సినిమా రిలీజ్ ఫంక్షన్లో కూడా డైనమిక్ లేడీ అంటే సినిమా ఇండస్ట్రీలో మా శోభ గారు. ఎందుకంటే ఒక సినిమా టేకప్ చేస్తే ఆ సినిమాని ఎలా పబ్లిసిటీ చేయాలి, ఏ స్థాయికి, ఇప్పుడు మీరు ఎంత కసితో ప్యాషన్తో, ఒక వీణాదిత్య గారు చెప్పినట్టు ఒక సినిమా చేయాలి అంటే యాక్టింగ్ వచ్చా అంటే న్యూయార్క్ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని వచ్చినట్టు అది మామూలు విషయం కాదంటే ఎంత కసి ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత డెడికేషన్ ఉంటే అది జరుగుతుంది. లేదంటే ఎవరు చాలామంది, మేము 600 సినిమాలకు మేమంతా గెస్ట్లకు ఇప్పటి వరకు 600 మూవీస్, ఎంతోమంది వస్తారు పోతారు, ఏదో సినిమా తీసామా అంటే తీస్తారు. అది కాదు, కసితో ప్యాషన్తో సినిమాని ఎలాగో ఒక హిట్ చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత కూడా లాస్ట్ స్టెప్ కూడా సూపర్ స్టెప్ శోభ గారు. ఎందుకంటే ఎంత గొప్పగా సినిమా తీసినా, ఎంత పెద్ద క్యాస్టింగ్తో ఉన్నా, ఎంత ఏది ఉన్నా, చివరిగా ఇక్కడ మేజర్ ఇష్యూ రిలీజింగ్ పార్ట్. సినిమా రిలీజ్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, మీరు ఎంత కష్టపడి, ఎంత ప్యాషన్, ఎంత న్యూయార్క్ నేర్చుకున్నా, ఏం చేసినా జీరో. సో కరెక్ట్ ప్లేస్లో శోభ గారు వచ్చేసారు. చూడగానే నాకు ఆనందం వేసింది. ఇంత అద్భుతంగా మంచి, నేను ట్రైలర్ చూశాను, చాలా సూపర్గా ఉంది. సాంగ్స్ అయితే సాహిత్యం భాస్కర్ భట్ల గారు ఎంతో అద్భుతం. చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలోడీ సాంగ్స్ని చూడడం జరిగింది. సో అలా ఎంతో అద్భుతమైన ఈ సినిమాకి మరి శోభ గారు ఒక చాలా మంచి బ్యాక్ బోన్గా ఉండడం, మేమంతా ఈరోజు రావడానికి కారణం కూడా శోభ గారే. సో అదేవిధంగా హీరో పెర్ఫార్మెన్స్ హీరో, మీరు హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ మ్యూజిక్, ఆయన గురించి అందరూ పొగుడుతున్నారు. చిన్నతనంలోనే ఇంత అప్రిషియేషన్ రావాలంటే అంత ఈజీ కాదు. ఇంకా నువ్వు చదువుకుంటూ ఈ అప్రిషియేషన్, భాస్కర్ భట్ల గారి రైటర్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన కొన్ని వందల సినిమాలు చేసి ఆయన లిరిక్ అందించి మంచి పేరున్న వ్యక్తి. ఎవరినో మీకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, బట్ ఒక నిన్ను ఇంట్రడ్యూస్ చేసినంటే అది మామూలు విషయం కాదు. నీలో ఎంతో టాలెంట్ ఉండాలి. సో ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మరి మీకు కంగ్రాట్ చెప్తూ ఈ సినిమా రిలీజ్ భారీ ఎత్తున చేయాలని, మీకు మంచి ప్రమోషన్ ఇవ్వండి. మీరు ఇంత రోజులు కసితో సినిమా తీయడం వేరండి, ఈ పార్ట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు సినిమా రిలీజ్కి మీరు చేసే ప్రమోషనే సినిమా హిట్కి అవకాశాలు ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ మేము కూడా శోభ గారితో పాటు బ్యాక్ బోన్గా ఉంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్, ఇందాక నేను చెప్తున్నప్పుడు అందరి పేర్లు చెప్పాను, కానీ నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసి నా యాక్టింగ్ గురించి చెప్పిన మా హీరోయిన్ గారి పేరు చెప్పడం మర్చిపోయాను. సెకండ్ డే షీ టోల్డ్ మీ దట్ ఐ విల్ బి ఎన్ యాక్టర్ అండ్ ఐ డిడ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అమ్మయ్య బాగా తీర్చాను, హాయిగా పడుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ షాల్ తీసుకుని రామ్మా. ఎక్కడి నుంచి వస్తున్నాడా? ఒకవైపు నుంచి రా. ఎన్ని ఎంట్రీలు ఏంటి నీవి అసలు? ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేసింగ్ డైవెన్. నా ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని, ఆయన మీ వైపు మీరు ఆయన వైపు చూపించడం కాదు, ఎవరో ఇద్దరు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. యా
ప్లీజ్ ఎవరో ఒకళ్ళు రండి. ప్లీజ్ ప్లీజ్ ఇద్దరు రండి. యా పర్వాలేదు, రండి Correct. రండి రండి ప్లీజ్ ప్లీజ్. సో ఎస్, బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజెస్ ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ కూడా ఫంకీ ఉంది ఇప్పుడు 13th మాట్లాడండి నిరంజన్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సన్ ఆఫ్ మూవీ వేడుకను బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సన్ ఆఫ్ మూవీ అంటేనే ఒక మంచి అర్థం ఉన్న మూవీ. అది ఒక ఉమ్మడి కుటుంబంలో కానీ లేదా తల్లిదండ్రులతోని కలిసి పెరిగిన వాళ్ళకి కానీ అర్థమవుతుంది దాని మీనింగ్. సినిమా గురించి అందరూ చెప్పారు, నేను కేవలం మ్యూజిక్ గురించి మాట్లాడతాను. నాకు భాస్కర్ భట్ల గారు అండ్ పసల శ్యామ్ గారు అండ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మా కంపెనీ ద్వారా మొదటి మూవీ రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్. మీకు అందరూ ప్రశంసలు ఇచ్చారు, అలాగే నేను కూడా మీకు ఎప్పుడు ఏ సపోర్ట్ చేసినా నా నంబర్ మీ దగ్గర ఉంది, మాధవ్ గారి నంబర్ ఉంది. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ కాల్ చేయండి, మాకు తోచిన సాయం చేస్తాము. పాటలు పాడిన మిగతా సింగర్స్ చాలా మంచి సింగర్స్తో పాడించారు. మా వంతు సహకారంగా మేము ఈ మూవీకి అన్ని ప్లాట్ఫామ్స్లో అన్ని టాప్లో వచ్చేలా చూస్తాం. బికాస్ దానికి కనెక్టింగ్గా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి మా వంతు సహకారం తప్పనిసరి అందిస్తాము. 27th మూవీ రిలీజ్ అవుతుంది. ఆ లోపల మిగతా సాంగ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అన్ని ప్లాట్ఫామ్లో మాట ఇచ్చిన ప్రకారం అన్నిట్లో టాప్లో పెట్టి ప్రమోట్ చేస్తాము. ఇందులో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే సాయి గారు అండ్ వాళ్ళ బ్రదర్స్ మా మాధవికి చాలా దగ్గర బంధువులు. దానికోసం మేము ఈ మూవీకి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలని అనుకున్నాము. మా స్వార్థం కూడా ఉంది ఇందులో. తప్పనిసరి అలాగే మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంజన్ గారు కాల్ చేస్తేనేనా మైక్లో అడిగితే చెప్పరా, సహాయం చేయరా? నాకు ఒక సహాయం చేయాలి మీరు. నా అప్పులు తీర్చమని అడగట్లేదు నేను. ఎప్పుడు మ్యూజిక్ కొండమేనా, పాడరా మీరు వేదిక మీద? ఆయన వాయిస్లో పాడితే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. బయలుదేరే సమయం అయింది కాబట్టి అడిగాను నేను. సో థ్యాంక్ యూ. ఏది మీరు ఒకసారి అయిపోయిందా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అన్ని మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా వింటున్నాం. సన్ ఆఫ్ మ్యూజిక్ని కూడా వాళ్ళ త్రూ రిలీజ్ చేయడం మా జరుగుతుంది. సంస్థ నుంచి చాలా చిత్రాలు ఆదిత్యకి వెళ్ళింది, తెలుసు తనకి. అప్పుడు ఆయన దయానంద్ గారు ఉన్నారు. సో మెనీ పిక్చర్స్ వీ హ్యావ్ డన్. కరెక్ట్. సో సంస్థలు ఎన్నో ఉంటాయి, పాటలు మాత్రం ఆదిత్య మ్యూజిక్ ద్వారా వింటూ ఉంటాం. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. యా శోభా గారు. From Bombay to bless these two, my friend has come, Mr. Kamalesh, and please come. More dynamic film. Taka. Thank you, Ji. Thank you. Hits. Thank you, Kamlesh ji. Thank you so much for coming all the way of Pune nuncha. No, Lucknow say. Thank you, Ji. Thank you. Thank you. Who? Mumbai, yeah, same place se aaye hai. Thank you so much aane ke liye. Thank you, Ji. బాగా చేసిందంటే సక్సెస్. సో దట్ ఈస్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. I only started this. Oh, చెయ్యి. Naku. Yeah. ఓకే. Thank you, Ji.